టర్కీలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో ఒక సీనియర్ ఆర్మీ అధికారితో పాటుగా హైయర్ అఫీషియల్తో పాటుగా మరొక నలుగురు కింది స్థాయి ఆర్మీ అధికారులు, ముగ్గురు క్రూ మెంబర్స్ స్పాట్లోనే మరణించారు. సో టేక్ ఆఫ్ అయినటువంటి చాలా తక్కువ సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. టర్కీలో ఈ విమాన ప్రమాదంలో 8 మంది మరణించారు. సైన్యాధ్యక్షుడు మృతుల్లో లిబియా సైన్యాధ్యక్షుడు మహమ్మద్ అలీ మరియు 4 అధికారులు ఉన్నారు. 3 ఆ ఫ్లైట్ సిబ్బంది కూడా ఉన్నారు. టర్కీ పర్యటన ముగించుకొని డసాల్ట్ ఫాల్కాన్ 50 విమానంలో టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయింది. సో ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత 70 కిలోమీటర్ల దూరంలో ఈ విమానం కుప్పకూలిపోయింది. దీనికి గల ప్రధాన కారణం టెక్నికల్ అంశంగానే తెలుస్తోంది. సో ఇంకా ఎటువంటి అంశాలు తెలియదు. సో లిబియాకు సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు టర్కీ పర్యటనకు వెళ్ళాడు. సో విజువల్స్ చూస్తున్నాం, చనిపోయినటువంటి సైనిక అధికారులకు సంబంధించి ఆ ఫోటోలు. సో ఈ 5 కూడా నిన్న జరిగినటువంటి ఈ సంఘటనలో మరణించారు, దుర్మరణం పాలయ్యారు. సో వీరంతా కూడా టర్కీ పర్యటనలో ఉన్నారు. టర్కీ పర్యటన ముగించుకొని లిబియా సైన్యాధ్యక్షుడు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో 8 మంది మరణిస్తే దాంట్లో 3 దాంట్లో ఫ్లైట్లో పనిచేసే క్రూ సిబ్బంది ఉన్నారు. సో సీసీటీవీ విజువల్స్ కూడా ఉన్నాయి మనకి. సో సీసీటీవీ విజువల్స్ ప్రకారంగా చూడండి ఆ ఫ్లైట్ ఎలా కుప్పకూలిపోయారో చూడండి. ఒక్కసారిగా ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం సీసీటీవీ విజువల్స్లో. సో అక్కడ ఎగ్జాక్ట్గా ఆ స్పాట్లో ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అక్కడ ఒక బిల్డింగ్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. సో నివాస ప్రాంతాల్లోనే ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. సో టర్కీలో జరిగినటువంటి ఈ ప్రమాదం తన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. లిబియా సైనికాధికారి మహమూద్ అలీ అహ్మద్ అల్ హదాద్తో సహా మరొక 4 మరణించినట్టు నిర్ధారించారు. టర్కీలో జరిగినటువంటి ఈ ప్రమాదం గురించి లిబియా ప్రధానమంత్రి అబ్దుల్ హమీద్ సమాచారం కూడా అందించారు. సో లిబియా ప్రతినిధి బృందం, లిబియాకు సంబంధించిన ప్రతినిధుల బృందం టర్కిష్ రాజధాని అంకారాకు అధికారిక పర్యటన గురించి వచ్చారట. తిరిగి స్వదేశానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో నిన్న ఈ ఎగ్జాక్ట్గా అక్కడి టైమింగ్ ప్రకారంగా 8 గంటల 10 నిమిషాల సమయానికి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది నిన్న రాత్రి. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి ఎగ్జాక్ట్ 40 నిమిషాల తర్వాత మొత్తం కనెక్షన్ లాస్ అయిపోయింది. కంప్లీట్ ఎటువంటి కనెక్షన్ లేదు, ఇక ఫ్లైట్ ఎటువంటి కనెక్షన్ లేదు, ఎటువంటి కమ్యూనికేషన్ లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఫ్లైట్ రూట్ ఏంటో తెలియట్లేదు, నావిగేషన్ క్లోజ్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అంతలోనే కొంత ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి హై టెన్షన్ నెలకొంది. అది అఫీషియల్స్ వెళ్ళేటువంటి విమానం, 4 ఒక సైన్యాధ్యక్షుడు, ఒక దేశానికి సైన్యాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం అది. సో అంతలోనే ఏం జరిగిందో అన్నటువంటి ఆందోళన అందరిలో వ్యక్తమవుతున్న తరుణంలోనే ఒక్కసారిగా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. అంకారా దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఈ విమానం ఒక్కసారిగా ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఆ సిచ్యువేషన్ ఒక్కసారిగా వార్త రావడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. సో అక్కడ కుప్పకూలిన సమయానికి ఒక భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ విజువల్స్ చూడండి, ఆ విజువల్ సీసీటీవీ విజువల్స్లో ఇందాక చూపించిన దాంట్లో కుప్పకూలినటువంటి ఆ స్పాట్లో భారీగా మంటలు ఎగిసిపడి అక్కడ మరికొంత మంటల తాటికి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు నిప్పంటుకున్నట్టు తెలుస్తోంది. సో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సో ఈ ఫ్లైట్ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఇంకా అంచనా వేయలేకపోతున్నారు అధికారులు. సో టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారు, బట్ ఎటువంటి టెక్నికల్ ఇష్యూ అనేది ఇంకా నిర్ధారణ రాలేకపోతున్నారు. సో లిబియా దేశానికి సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం 2 రోజుల పాటుగా టర్కీకి పర్యటనకు వచ్చిందంట. దాంట్లో సైన్యాధ్యక్షుడు కూడా ఉన్నాడు మహమ్మద్ అలీ. సో ఆయనతో పాటుగా 4 అధికారులు కూడా ఉన్నారు. సో వీరంతా ఒకే సంఘటనలో ఆ దేశానికి సంబంధించిన సైన్యాధ్యక్షుడు మరియు కీలకమైనటువంటి అధికారులు ఒకే సంఘటనలో దుర్మరణం పాలవడంతో లిబియా దేశం ఒక్కసారిగా షాక్ గురైంది. మరీ ముఖ్యంగా టర్కీ ప్రాంతంలో ఇది సంఘటన జరిగిందని అంటే ఎవరైనా కుట్ర పన్నారా, ఇంకేదైనా సిచ్యువేషన్ ఉందా? టెక్నికల్ అంశమే అనుకుంటే కనుక ఒక దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్లేన్లో ప్రయాణిస్తున్నాడనంటే ఎటువంటి చెకింగ్స్ ఉంటాయి, ఎటువంటి క్రాస్ చెకింగ్స్ ఉంటాయి, ఎటువంటి సమస్యల్ని ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిదైనా గుర్తించకుండా జరిగిందా, లేదు ఏదైనా కుట్ర ఉందా దీని వెనుక అనేది ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. బట్ టెక్నికల్ సమస్య కారణంగానే ఫ్లైట్ కుప్పకూలిపోయిందన్న విషయాన్ని అటు లిబియా అధ్యక్షుడితో పాటుగా ఇటు టర్కీకి సంబంధించిన అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. సో ప్రమాదం తర్వాత అంకారా విమానాశ్రయాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేశారంట. అనేక విమానాలను దాన్ని దారి మళ్లించారు. సో ఇంకా చాలా విమానాలని అక్కడ ఎగరకుండా అక్కడి నుంచి ఎటువైపుకు వెళ్లకుండా దారి మళ్లించారు. సో ప్రధానమంత్రి దెబెహ్ ఈ సంఘటనను ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగానే చూడాలి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ కూడా చేశారంట. సో ఇక ప్రమాదానికి గల కారణాలని, దానిపై ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎందుకు ఈ రకంగా జరగాల్సి వచ్చింది,
సో ఎందుకు ఫస్ట్గా కమ్యూనికేషన్ ఎందుకు కట్ అయిపోయింది, చివరిగా ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కమ్యూనికేషన్తో వెళ్తూనే ఆ ప్రమాదాన్ని ఎలా అరికట్టాలో కమ్యూనికేట్ చేస్తూ ఉండేవారు. లేదంటే ఆ సిచ్యువేషన్ ఏం జరగకపోయినా కూడా కొంత చివరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే కొంత ఇబ్బంది జరిగేది. కానీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి తర్వాత నుంచి చాలాసేపు వరకు కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటే కొంత ఇబ్బందికర సిచ్యువేషనే. సో 4 అధికారులు 3 సిబ్బంది ఒకే సంఘటనలో 8 మంది మరణించిన సిచ్యువేషన్లో ఇక్కడ టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఈ సంఘటన జరిగింది. అంటే 70 కిలోమీటర్ల దూరంలో, ఎయిర్పోర్ట్కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సో ఈ సంఘటనకు సంబంధించి లిబియా కూడా ఒకసారిగా షాక్ గురైంది. సైనిక తయారీ అథారిటీ డైరెక్టర్ బ్రిగేడర్ జనరల్ మహమ్మద్ అలీ కత్వి, అందులో మరణించిన అధికారులకు సంబంధించి ఒకరి పేరు జనరల్ ఆల్ ఫితర్ అండ్ బ్రిగేడర్, తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఆల్ పైతూరి అండ్ జనరల్ స్టాఫ్ చీఫ్ సలహాదారు మహమ్మద్ అల్ అసావి. సో మొత్తం 5 కూడా ఈ సంఘటనలో ఒకటేసారి దుర్మరణ పాలయ్యారు. జనరల్ స్టాఫ్ చీఫ్ మీడియా ఆఫీస్ ఫోటోగ్రాఫర్ మహమ్మద్ ఉమర్ అహ్మద్ మహౌజ్ కూడా దీంట్లో మరణించినట్టు తెలుస్తోంది. సో రాత్రి 8 గంటల 50 నిమిషాల సమయం, 8 గంటల 10 నిమిషాల సమయానికి అక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే ఎగ్జాక్ట్గా 40 నిమిషాల తర్వాత మొత్తం కనెక్షన్స్ అన్ని కట్ అయిపోవడం, ఆ తర్వాత ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినటువంటి వార్త రావడం అందరికీ కూడా షాక్ గురి చేసింది. సో అక్కడ వెదర్ కండిషన్స్ కూడా ఇబ్బంది కలిగించాయంట. సో వెదర్ కండిషన్స్ కూడా ఈ విమానంతో కమ్యూనికేషన్ కట్ అవ్వడానికి కారణమయ్యాయి అనేది అక్కడ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో అంకారాకు సౌత్ ఉన్నటువంటి హేమానా అన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందంట. సో ప్రెసెంట్ హైమానా అనేటువంటి డిస్ట్రిక్ట్ దగ్గర ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకున్న చోట చాలా పెద్ద ఎత్తున అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా దట్టమైనటువంటి పొగ, అగ్నికిలు ఎగిసి పడుతూ ఉన్నాయి. సో విమానం ఒక రకంగా చెప్పండి మధ్యలోకి విరిగిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సో మధ్యలోకి విరిగిపోవడం అంటే కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ అక్కడ. సో కెసిక్వాక్ అనేటువంటి ప్రాంతంలో హైమానా డిస్ట్రిక్ట్ దగ్గర అంకారా అనేటువంటి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి 70 కిలోమీటర్ దూరంలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. సో లిబియన్ ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్ హమీద్ దెబియా కన్ఫర్మ్ ద డెత్ ఆఫ్ అల్ హదాద్ and the 4 officers, saying the tragic incident took place as the delegations was returning home. So లిబియా సంబంధించినటువంటి ప్రధాని హమీద్ దెబీబా కూడా తన ట్వీట్ ఒక దుర్ఘటనలో మరణించినవనంటే ఆ దేశాన్ని నిజంగా తీరం లోటనే చెప్పాలి. సో ప్రెసెంట్ ఈ సంఘటనకు సంబంధించి లిబియా సైన్యాధ్యక్షుడు ఫోటోలు మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం వివిధ దేశాల ప్రతినిధులు కూడా ఈ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. సో ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. విజువల్లో సీసీటీవీ విజువల్స్లో ఎటువంటి సినారియో ఉంది, అక్కడ ఎటువంటి సౌండ్లు వినిపిస్తున్నాయి, ఆ బ్లాస్టింగ్ శబ్దం ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అక్కడ మీరు సర్కిల్లో చూస్తుండండి. అక్కడ ఎగ్జాక్ట్గా ఆ విమానం కుప్పకూలిపోయినటువంటి ఆ విజువల్ ఎగ్జాక్ట్గా అక్కడే. సో విమానం కొంత నిర్మానుష్య ప్రాంతంలోనే పడిపోయింది. విమానం అంటే పెద్దగా హెవీ క్రౌడ్ని తీసుకెళ్లేటువంటి విమానం ఏం కాదు. సో సైన్యాధ్యక్షుడు కొంతమంది క్రూ మెంబర్స్తో వెళ్తున్నారంటే మినీ ఎయిర్ క్రాఫ్ట్ అదొక యుద్ధ విమానం కూడా. మినీ ఎయిర్ క్రాఫ్ట్ సైన్యాధ్యక్షులు వెళ్తున్నారంటే అదొక చిన్నపాటి యుద్ధ విమానం కూడా. డాల్సాల్ట్ ఫాల్కన్ 50 అంట. డసాల్ట్ ఫాల్కన్ 50 అంటే కేవలం ఒక 10 నుంచి 15 మంది వెళ్ళేటువంటి విమానం. సో ఆ విమానం అక్కడ కుప్ప కూలిందో లేదో అంతలోనే ఒక్కసారిగా చూడండి మంటలు ఎలా ఎగిసిపడ్డాయో. సో వేగాన్ని కూడా నియంత్రించలేకపోయాడు. సో యాజ్ పర్ అక్కడి కథనాల ప్రకారంగా వేగాన్ని కూడా నియంత్రించలేకపోయాడు. ఏ వేగంతో గాల్లోకి అయితే ఎగిరి అది గాల్లో పరుగులు పెడుతుందో అది టువర్డ్స్ ఇన్వర్డ్ డైరెక్షన్ అంటే కంప్లీట్గా డౌన్వర్డ్స్గా మూవ్ అయిపోయి ముందుగా దాని నోస్ టిప్ గ్రౌండ్ ఢీ కొట్టింది. ఆ తర్వాత విమానం మధ్యలోకి విరిగిపోయి ఈ మంటలు చెలరేగాయి. సో దీనికి గల అసలు కారణం కమ్యూనికేషన్ కట్ అవ్వడంతో పాటుగా టెక్నికల్ ఇష్యూలో లోపల ఇంజిన్ ఫెయిల్యూర్ ఉందా లేకపోతే ఇంకేదైనా ఫెయిల్యూర్ ఉందా, అటువంటి కారణాలు ఏమైనా ఉంటాయా అనేటువంటి కోణాల్లో కూడా అక్కడ విచారణ చేపడుతున్నారు. సో ఏదైతే తెలిసిందే బ్లాక్ బాక్స్ అంటే విమానంలో టెక్నికల్ సమస్యలు ఏదైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని గమనించాలంటే బ్లాక్ బాక్స్ అన్ని రకాల విషయాలు రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ఆ బ్లాక్ బాక్స్ కోసం అక్కడ తనిఖీలు జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం కాక్పిట్ అంటే అక్కడ ఇద్దరు పైలట్స్ మధ్యలో
ఎటువంటి సంభాషణ జరిగింది, ఏదైనా ఎమర్జెన్సీ కాల్ చేశారా, టెక్నికల్ ఇష్యూని క్రియేట్ చేయడం కోసం ఏదైనా మాట్లాడుకున్నారా, మధ్య ఏదైనా సంభాషణ జరిగిందా అనేటువంటి విషయాలు మొత్తం కూడా ఆ కాక్పిట్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సంఘటనకు సంబంధించి ఎవరు కూడా దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేయడం లేదు. బట్ లిబియా ప్రధాని చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే ఒక విచారణకు ఆదేశించాం, విచారణ డెఫినెట్గా జరగాల్సిందే. సైన్యాధ్యక్షుడు వెళ్తున్నటువంటి విమానం ఇటువంటి ప్రమాదానికి గురైందనంటే దీని వెనుక ఏదైనా ఇతర దేశాల యొక్క కుట్రలు ఉండే అవకాశం ఉన్నటువంటి ఒక సందేహం మాత్రం వ్యక్తమవుతోంది. కానీ టర్కీ మాత్రం ఇప్పటికీ దీనిపైన ఎటువంటి అంటే ఒక సామాన్యమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారా, టెక్నికల్ ఇష్యూ ద్వారా వచ్చినటువంటి సమస్య కానీ దీన్ని అంత పెద్దగా చూడాల్సిన అవసరం లేదనేటువంటి మాటని టర్కీ చెప్తోంది. చూద్దాం దీని వెనుక ఎవరున్నారు, ఏంటి, ఏదైనా ఇతరత్ర దేశాల కుట్రలు పని ఉగ్ర కుట్రలు ఏమైనా ఉన్నాయా అనేది ఆ విచారణ తర్వాత బయటపడే అవకాశం ఉంది. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.